హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం బాక్సాఫీస్ దగ్గర జరుగుతున్న ఒక ఆసక్తికరమైన పోరు గురించి మాట్లాడుకోపోతున్నాం. అదేంటంటే బాక్సాఫీస్ బరిలో దిగిన 3 సినిమాలు ఇప్పుడు తమ 13వ రోజుని పూర్తి చేసుకున్నాయి. మరి ఈ 13వ రోజున అసలు సిసలైన కింగ్ ఎవరు అనేది ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. సాధారణంగా ఏ సినిమాకైనా మొదటి వారం చాలా కీలకం, కానీ రెండో వారం, అందులోనూ 13వ రోజు అంటే బాక్సాఫీస్ దగ్గర నిలబడటం చాలా కష్టమైన విషయం. మరి ఈ గడ్డు పరిస్థితిని తట్టుకుని శంభాలా ఛాంపియన్ మరియు ఈషా సినిమాలు ఎంత కలెక్ట్ చేశాయి అనేది ఇప్పుడు వివరంగా చూద్దాం. ముఖ్యంగా ఈ 3 సినిమాల్లో ఏ సినిమా కలెక్షన్స్ పరంగా డామినేట్ చేసింది అనేది నెంబర్స్తో సహా మాట్లాడుకుందాం. మొదటిగా మనం ఛాంపియన్ సినిమా గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే ఒక మోస్తరు అంచనాలతో బరిలోకి దిగింది. మాస్ ఆడియన్స్ని టార్గెట్ చేస్తూ వచ్చిన ఈ సినిమా మొదటి వారం పర్వాలేదు అనిపించినా రెండో వారానికి వచ్చేసరికి పూర్తిగా చతికిలపడింది అని చెప్పక తప్పదు. ఎందుకంటే 13వ రోజుకి వచ్చేసరికి ఈ సినిమా కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. తాజా రిపోర్ట్స్ ప్రకారం 13వ రోజున ఛాంపియన్ సినిమా కేవలం 1 లక్ష రూపాయల నెట్ కలెక్షన్స్ని మాత్రమే రాబట్టగలిగింది. అవును, మీరు విన్నది నిజమే. కేవలం 0.01 కోట్లు, అంటే 1 లక్ష మాత్రమే. ఇది నిజంగా సినిమా యూనిట్కి ఒక షాకింగ్ విషయమని చెప్పాలి. ఈ సినిమాకి హైటెక్ సిటీ హైదరాబాద్తో పాటు వైజాగ్, గుంటూరు లాంటి ఏరియాల్లో కూడా ఆక్యుపెన్సీ రేటు సింగిల్ డిజిట్కి పడిపోయింది. కేవలం కొన్ని చోట్ల మాత్రమే 10% ఆక్యుపెన్సీ కనిపించింది. ఇక ఈ 13 రోజుల మొత్తం కలెక్షన్స్ విషయానికి వస్తే ఛాంపియన్ సినిమా ఇప్పటి వరకు దాదాపుగా 12.04 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్స్ని సొంతం చేసుకుంది. ఓవరాల్గా చూస్తే 12 కోట్లు దాటినా కూడా 13వ రోజు మాత్రం ఈ సినిమా బాక్సాఫీస్ రేస్లో పూర్తిగా వెనుకబడిపోయిందని క్లియర్గా అర్థమవుతోంది. ఇక రెండవ సినిమా ఈషా గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా చిన్న సినిమాలు లేదా హారర్, థ్రిల్లర్ జానర్లో వచ్చే సినిమాలు మౌత్ టాక్ మీద ఎక్కువ ఆధారపడి ఉంటాయి. ఈషా సినిమా కూడా అదే కోవలోకి వస్తుంది. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా ఛాంపియన్ సినిమాతో పోలిస్తే 13వ రోజున కాస్త నయం అనిపించింది అని చెప్పాలి. ఎందుకంటే 13వ రోజు ఈ సినిమా కలెక్షన్ సుమారుగా 2 లక్షల రూపాయలుగా నమోదయ్యాయి. అంటే 0.02 కోట్లన్నమాట. ఛాంపియన్ సినిమాతో పోలిస్తే ఇది డబుల్ కలెక్షన్ అని మనం చెప్పుకోవచ్చు. కానీ ఓవరాల్గా చూస్తే ఇది కూడా చాలా తక్కువ మొత్తమే. అయినప్పటికీ లిమిటెడ్ స్క్రీన్స్ మరియు తక్కువ బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 13వ రోజున ఇంకా ఊపిరి పీల్చుకుంటోంది అంటే ఆశ్చర్యమే. ఇక హైదరాబాద్లో ఈ సినిమాకి 11% ఆక్యుపెన్సీ ఉండగా వరంగల్లో ఏకంగా 16% ఆక్యుపెన్సీ నమోదవడం విశేషం. అంటే అక్కడ ఆడియన్స్ ఇంకా ఈ సినిమాని ఆదరిస్తున్నారు. ఇక ఈ 13 రోజుల మొత్తం కలెక్షన్స్ చూస్తే ఈషా సినిమా ఇప్పటివరకు 7.84 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్స్ని సాధించింది. మొత్తం 8 కోట్ల మార్కుకి దగ్గరలో ఉంది. సినిమా రేంజ్ని బట్టి చూస్తే ఇది పర్వాలేదు అనిపించే ఫిగర్. కానీ ఛాంపియన్ మరియు శంభాలా సినిమాలతో పోలిస్తే టోటల్ రన్లో ఇది 3వ స్థానంలో ఉంది. కానీ 13వ రోజు హోల్డ్ విషయంలో మాత్రం ఛాంపియన్ని బీట్ చేసి 2వ స్థానంలో నిలిచింది. ఇక అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న 3వ సినిమా శంభాలా. ఈ సినిమా మొదటి నుంచే పాజిటివ్ బజ్తో దూసుకుపోతోంది. బాక్సాఫీస్ దగ్గర మిగతా 2 సినిమాల్ని డామినేట్ చేస్తూ వస్తోంది. మరి 13వ రోజు ఈ సినిమా పరిస్థితి ఏంటి అని చూస్తే ఇక్కడ కూడా శంభాలా సినిమానే కింగ్ అని నిరూపించుకుంది. ఎందుకంటే 13వ రోజున ఈ సినిమా సుమారుగా 5 లక్షల రూపాయల ఇండియా నెట్ కలెక్షన్స్ని రాబట్టింది. అవును, 0.05 కోట్లు. ఇది చిన్న మొత్తమే అనిపించవచ్చు, కానీ మిగతా 2 సినిమాలతో పోలిస్తే ఇది చాలా పెద్ద నంబర్. ఛాంపియన్ సినిమా కేవలం 1 లక్ష కలెక్ట్ చేస్తే శంభాలా సినిమా ఏకంగా 5 లక్షలు కలెక్ట్ చేసి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. అంటే ఛాంపియన్ కంటే 5 రెట్లు ఎక్కువ కలెక్షన్స్ని ఈ సినిమా రాబట్టింది. దీనికి ప్రధాన కారణం ఈ సినిమాకి ఉన్న పాజిటివ్ టాక్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్. ముఖ్యంగా కాకినాడ లాంటి ఏరియాల్లో ఈ సినిమాకి 13వ రోజున కూడా ఏకంగా 51% ఆక్యుపెన్సీ ఉండటం నిజంగా విశేషం. హైదరాబాద్లో కూడా 15% ఆక్యుపెన్సీ మెయింటైన్ చేస్తోంది. అంటే ఈ సినిమాకి ఇంకా లాంగ్ రన్ ఉండే అవకాశం కొద్దిగా ఉందని అర్థమవుతోంది. ఇక ఈ 13 రోజుల మొత్తం కలెక్షన్స్ విషయానికి వస్తే శంభాలా సినిమా ఇప్పటివరకు 13.92 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్స్ని సాధించింది. దాదాపుగా 14 కోట్ల మార్క్ని టచ్ చేసింది. ఈ 3 సినిమాల్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ మరియు హయ్యెస్ట్ డే 13 కలెక్షన్స్ ఉన్న సినిమాగా శంభాలా రికార్డ్ సృష్టించింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదా ఈ బాక్సాఫీస్ పోర్లో విజేత ఎవరో. 13వ రోజు కలెక్షన్స్ని బట్టి చూస్తే శంభాలా సినిమా టాప్ ప్లేస్లో నిలిచింది. ఈ సినిమా 5 లక్షల వసూళ్లతో మొదటి స్థానంలో ఉంటే ఈషా సినిమా 2 లక్షల వసూళ్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇక ఛాంపియన్ సినిమా కేవలం 1 లక్ష వసూళ్లతో చివరి స్థానానికి పరిమితమైంది. అలాగే టోటల్ కలెక్షన్స్ పరంగా చూసినా కూడా శంభాలా సినిమా 13.92 కోట్లతో నెంబర్ 1 స్థానంలో ఉంది.
ఛాంపియన్ సినిమా 12.04 కోట్లతో రెండో స్థానంలో ఉంది మరియు ఈషా సినిమా 7.84 కోట్లతో మూడో స్థానంలో ఉంది. దీన్ని బట్టి చూస్తే ఈ 3 సినిమాల బాక్సాఫీస్ ఫైట్లో అల్టిమేట్ విన్నర్ మరియు కలెక్షన్స్ కింగ్ మాత్రం ఖచ్చితంగా శంభాలా సినిమానే అని మనం డిసైడ్ చేయవచ్చు. ఈ 3 సినిమాల్లో మీరు ఏ సినిమా చూశారు మరియు మీకు ఏ సినిమా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బాక్సాఫీస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.